మీ కుమారుణ్ణి సరిచేసే విషయంలో వాక్యంతో సరిచే, వాక్యంతో బోధించండి, వాక్యంతో జ్ఞానం దయచేయండి. కాబట్టి ఎప్పుడైతే వాక్యంతో అతనితో మనం మాట్లాడుతున్నామో వారు వెలుగులో ఉంటారు, మనం వెలుగులో ఉంటాం, అందరూ వెలుగులో నడుస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాక్యంలోంచే వారికి నేర్పించాను. సో కాబట్టి నీ వాక్యం నా పాదమైన దీపం. ఒకవేళ వ్యాపారం ఉందనుకోని వాక్యం తీసుకెళ్ళి వ్యాపారంతో పెట్టండి. అంటే వాక్యానుసారముగా, నీతిగా, నిజాయితీగా, మనస్సాక్షి పవిత్రంగా మనం కాపాడుకుంటూ ఆ వ్యాపారం మనం చేసినప్పుడు, ఆ బిజినెస్ మనం చేసినప్పుడు దేవుడు నూరంతల ఫలభరితమైన ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి ఆ వ్యాపారంలో వెలుగు ఉంటుంది. ఎందుకంటే అది వ్యాపారము ఎక్కడ కూడా మోసము, అన్యాయం ఎక్కడ కూడా కనబడకుండా దేవుని యొక్క క్రీస్తు యొక్క వెలుగులో అది నడుస్తుంది. కాబట్టి అది ఫలిస్తుంది. ప్రతి విషయంలో వివాహమా, వాక్యం తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. అంటే వాక్యానుసారంగా చేయమని, బైబిల్ తీసుకెళ్ళి పెట్టమని కాదు, వాక్యానుసారం